హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12Aలో 11 to 20 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. 11th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ x టెన్స్ టు 1 ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అపాన్ cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a. ఓకే, సో హియర్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ కూడా ఇచ్చారండి. ఓకే, సో ఇప్పుడు f ఆఫ్ x ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అపాన్ cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a. సో క్లియర్లీ ఇక్కడ f ఆఫ్ x అనేది g ఆఫ్ x బై h ఆఫ్ x ఫామ్లో ఉంది. అండ్ హియర్ g ఆఫ్ x ఏముంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ h ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a. ఇవి రెండు కూడా ఏ విధంగా ఉన్నాయమ్మా? ఇవి రెండు కూడా పాలినోమియల్ ఫంక్షన్స్. అర్థమవుతుందా? ఇవి రెండు కూడా పాలినోమియల్ ఫంక్షన్స్. సో ఎప్పుడైతే f ఆఫ్ x అనేది g ఆఫ్ x బై h ఆఫ్ x ఫామ్లో ఉండి ఆ g ఆఫ్ x h ఆఫ్ x అనేవి పాలినోమియల్ ఫంక్షన్స్ అయితే కనుక f ఆఫ్ x అనేది ఏమవుతుంది? f ఆఫ్ x ఈజ్ రేషనల్ ఫంక్షన్. f ఆఫ్ x అనేది ఏమవుతుంది? రేషనల్ ఫంక్షన్ అవుతుంది. రేషనల్ ఫంక్షన్కి లిమిట్ అనేది ఏ విధంగా చేస్తామమ్మా? లిమిట్ x టెన్స్ టు a f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ a బై h ఆఫ్ a. అర్థమవుతుందమ్మా? సో రేషనల్ ఫంక్షన్ అంటే లిమిట్ అనేది ఈ విధంగా చేస్తాం. ఓకే, సో ఇక్కడ f ఆఫ్ x అనేది ఏంటి? లిమిట్ x టెన్స్ టు a. ఏ అంటే ఇక్కడ లిమిట్ ఎక్కడ ఫైండ్ చేయాలి? x టెన్స్ టు 1 దగ్గర. సో x టెన్స్ టు 1 f ఆఫ్ x అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అపాన్ cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ a. g ఆఫ్ x అంటే ఇక్కడ ఏం తెలుసు? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. x ప్లేస్లో a అంటే 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? a ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c బై c ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1 ప్లస్ a. దట్ ఈస్ ఈక్వల్ టు, సింప్లిఫై చేయండి అమ్మా. a ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 కదా, a ఇంటూ 1 a ప్లస్ b ఇంటూ 1 b ప్లస్ c అపాన్ c ఇంటూ 1 స్క్వేర్ దట్ ఈస్ c ప్లస్ b ప్లస్ a. సో a ప్లస్ b ప్లస్ c బై a ప్లస్ b ప్లస్ c. ఇక్కడ చూడండి, నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కదా. సో కండిషన్ ఇచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0/0. అర్థమవుతుందా? సో మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం? లిమిట్ అనేది 0/0 ఫామ్ వస్తే ఇచ్చిన ఫంక్షన్ని సింప్లిఫై చేస్తున్నాం. కానీ ఇక్కడ క్లియర్లీ ఏమి ఇచ్చారు? a ప్లస్ b ప్లస్ c నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏదైతే వాల్యూ మనకు వచ్చిందో ఆ వాల్యూ ఖచ్చితంగా నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0. ఓకేనా? అర్థమవుతుందా ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చారు? మనం యూజ్ చేసాం కదా. దేర్ ఫోర్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. a ప్లస్ b ప్లస్ c క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు 1 ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనమ్మా? అర్థమైందా? క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూడండి, 12th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ x టెన్స్ టు -2 1/x ప్లస్ 1/2 అపాన్ x ప్లస్ 2 ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటమ్మా? f ఆఫ్ x ఈక్వల్ టు 1/x ప్లస్ 1/2 అపాన్ x ప్లస్ 2 అని ఉంది. ఓకేనా? సో క్లియర్లీ ఇట్ ఈస్ ఎ రేషనల్ ఫంక్షన్ అని తెలుస్తుంది. ఓకేనా? క్లియర్లీ f ఆఫ్ x అనేది రేషనల్ ఫంక్షన్ అని తెలుస్తుంది. ఎందుకు? న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ రెండు కూడా పాలినోమియల్స్ కాబట్టి. సో రేషనల్ ఫంక్షన్ అయినప్పుడు మనం ఏం చేయాలి? లిమిట్ x టెన్స్ టు లిమిట్ ఎక్కడి వరకు? -2 కదా. లిమిట్ x టెన్స్ టు -2 f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ -2 చెయ్యాలి. సో x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 1/-2 ప్లస్ 1/2
బై -2 + 2. సో ఏంటి -1/2 + 1/2 అంటే 0 బై -2 + 2 అంటే 0. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ 0/0 ఫామ్లో వచ్చింది కాబట్టి మనం ఫంక్షన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, సో చూడండి ఏ విధంగా చేస్తానో. సో లిమిట్ ఏం ఫైండ్ చేయాలి మనం? లిమిట్ x టెన్స్ టు -2 1/x + 1/2 అపాన్ x + 2 ఫైండ్ చేయాలి. సింప్లిఫై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు -2 న్యూమరేటర్లో చూడండమ్మా 1/x + 1/2 ఉంది కదా, ఎల్సిఎం ఏమవుతుంది? 2x అనేది ఎల్సిఎం అవుతుంది. సో 2 + x/2x వస్తుంది. అపాన్ డినామినేటర్లో x + 2 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు -2. ఇప్పుడు ఈ x + 2 యొక్క రెసిప్రోకల్ తీసుకుంటే కనుక ఏమవుతుంది? 2 + x/2x ఇంటూ 1/x + 2 అవుతుంది. సో క్లియర్లీ ఇక్కడ x + 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే ఇంకా ఏముంటుంది? లిమిట్ x టెన్స్ టు -2 1/2x. క్లియర్లీ 1/2x అనేది ఏంటమ్మా? రేషనల్ ఫంక్షన్. రేషనల్ ఫంక్షన్ అయితే మనం ఏం చేయాలి? ఎక్స్ ప్లేస్లో మనం లిమిట్ ఎక్కడైతే ఫైండ్ చేయాలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/4. ఓకేనా, అర్థమైందా లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేసామో? నెక్స్ట్ వన్ చూడండి, 13th వన్ చూడండి అమ్మా. లిమిట్ x టెన్స్ టు 0 sin ax/bx ఫైండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ లిమిట్ x టెన్స్ టు 0 దగ్గర కదా ఫైండ్ చేయమన్నారు. నేను ఏం చేస్తానంటే at x = 0 ఫంక్షన్ ఏమవుతుందమ్మా? ద వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ x ప్లేస్లో 0 పెట్టండి. ఏమవుతుంది? sin a × 0 అంటే sin 0 బై b × 0 0. sin 0 వాల్యూ ఏంటి? 0/0 అంటే వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఏముంటుంది? ఈజ్ 0/0. సో మనం ఏం చేద్దామంటే లిమిట్ x టెన్స్ టు 0 sin ax/bx కదా ఉంది. నాకు sin x/x లిమిట్ ఏమని తెలుసు? లిమిట్ x టెన్స్ టు 0 sin x/x వాల్యూ ఏమని తెలుసు? 1 అని తెలుసు. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే లిమిట్ x టెన్స్ టు 0 sin ax/bx ఇప్పుడు axతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 అండ్ ఇక్కడ x టెన్స్ టు 0 అయితే ax అనేది ఏమవుతుంది? టెన్స్ టు 0 నేనా అవుతుంది. సో ax టెన్స్ టు 0 sin ax/ax ఇంటూ ax/bx. సో ఇక్కడ మీరు x అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది? a/b కదా ఉంటుంది. a/b అనేది కాన్స్టెంట్ కాబట్టి a/b ఇంటూ లిమిట్ ax టెన్స్ టు 0 sin ax/ax అని రాశాను. సో క్లియర్లీ మనకి ఇక్కడ లిమిట్ ఆఫ్ sin x/x ఫామ్లో ఉంటే ఏం తెలుసు? 1 అని తెలుసు కదా వాల్యూ. ఇక్కడ x ప్లేస్లో ax ఉంది అంతే. ఓకేనా, సో కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు a/b. ఓకేనా, లిమిట్ ఏ విధంగా ఫైండ్ చేసామో అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి, 14th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ x టెన్స్ టు 0 sin ax/sin bx వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. ఇక్కడ ab అనేవి నాన్ జీరో వాల్యూస్. ఓకేనా, సో చూడండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ at x = 0 ఇచ్చిన ఫంక్షన్ యొక్క వాల్యూ ఏమవుతుందో చూడండి. at x = 0 ద వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏమవుతుంది? sin a × 0 అంటే sin 0/sin 0. sin 0 వాల్యూ 0 కదా, 0/0 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ని కొంత సింప్లిఫై చేసి రాద్దాం. sin ax/sin bx. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే axతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అదేవిధంగా bxతో కూడా మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, సో ఏమవుతుంది? sin ax/sin bx
ఇంటూ ఏఎక్స్ మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను, అదేవిధంగా బిఎక్స్తో కూడా మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తానంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ బై సైన్ బిఎక్స్ ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏముంటాయి, ఏఎక్స్ బై బిఎక్స్ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఉన్న టర్మ్స్నే రాసానమ్మా. ఓకే, ప్లేస్ చేంజ్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 అయితే ఏఎక్స్ ఏమవుతుంది, టెన్స్ టు 0 అవుతుంది. అదేవిధంగా బిఎక్స్ కూడా టెన్స్ టు 0 అవుతుంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానో చూడండి. ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ అండ్ బిఎక్స్ బై సైన్ బిఎక్స్ రెసిప్రోకల్ తీసుకోండి. ఏమవుతుంది, అపాన్ సైన్ బిఎక్స్ బై బిఎక్స్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా రాశానో? ఇంటూ ఇక్కడ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే ఏముంటుంది, ఏ బై బి ఉంటుంది. ఇప్పుడు ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ అప్లై చేయండి. కోషియంట్కి మనం లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ అపాన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై బిఎక్స్ అవుతుంది. ఓకే, ఏ బై బి అనేది కాన్స్టెంట్ కదా, సో అవుట్ సైడ్ ఆఫ్ ది లిమిట్ రాసా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఏఎక్స్ అనేది టెన్స్ టు 0 అవుతుందా. సో ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ అపాన్ అండ్ ఎక్స్ టెన్స్ టు 0 అయితే బిఎక్స్ ఆల్సో టెన్స్ టు 0 కాబట్టి లిమిట్ బిఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై బిఎక్స్. అయితే మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏం తెలుసు, 1 అని తెలుసు కదా వాల్యూ. సో ఇదే ఇక్కడ అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్లో ఏఎక్స్ ఉంది అండ్ డినామినేటర్లో ఎక్స్ ప్లేస్లో బిఎక్స్ ఉంది. సో ఏమవుతుంది వాల్యూ, ఏ బై బి ఇంటూ 1/1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకేనా? అర్థమైందా లిమిట్? నెక్స్ట్ వన్ చూడండి, 15th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై సైన్ పై మైనస్ ఎక్స్ అపాన్ పై ఇంటూ పై మైనస్ ఎక్స్. ఓకేనా? సో చూడండి ఏ విధంగా చేస్తానో. ఇక్కడ ఎక్స్ టెన్స్ టు పై అన్నారు. ఎక్స్ టెన్స్ టు పై అయితే పై మైనస్ ఎక్స్ అనేది ఏమవుతుంది, టెన్స్ టు 0 అవుతుంది. ఓకేనా? ఎక్స్ టెన్స్ టు పై అయితే పై మైనస్ ఎక్స్ అనేది ఏమవుతుంది, టెన్స్ టు 0 అవుతుంది. సో మనం ఏం ఫైండ్ చేయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై సైన్ పై మైనస్ ఎక్స్ అపాన్ పై ఇంటూ పై మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ కదా, 1/π ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు పైని మనం ఏమని రాయొచ్చు, పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 రాయొచ్చు కదా. పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై మైనస్ ఎక్స్ అపాన్ పై మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. మనకి ఫార్ములా ఏం తెలుసమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో ఉంటే కనుక ఆ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్ ఉంది అంతే. ఓకే, సో ఫార్ములా అప్లై చేస్తే 1/π ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, 16th వన్. ఇక్కడ ఏమంటున్నారు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్ ఫైండ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 లిమిట్ ఏమవుతుంది చూద్దాం. ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 బై పై మైనస్ 0. కాస్ 0 అంటే వాల్యూ ఏంటి, 1, పై మైనస్ 0 పై. సో లిమిట్ ఏమైంది, 1/π అయింది. నెక్స్ట్ వన్ చూడండి, 17th వన్. ఏమంటున్నారు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై బి సైన్ ఎక్స్. ఓకే, సో చూడండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ద వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందో చూడండి. వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్
ఈజ్ ఏమవుతుంది ఏ ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ కాస్ 0 బై బి ఇంటూ సైన్ 0 అంటే ఏమవుతుంది 0/0 వస్తుంది. సో ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ x ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుంది 0/0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ని సింప్లిఫై చేసి రాద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 ax ప్లస్ x cos x బై b sin x. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x అనేది కామన్ ఉంది కదా. సో x ఇంటూ ఏ ప్లస్ కాస్ x అని రాయొచ్చు అపాన్ b sin x. ఓకేనా? అండ్ b అనేది కాన్స్టెంట్ కదా. సో 1/b ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 x బై sin x ఇంటూ ఏ ప్లస్ కాస్ ఎక్స్. ఓకేనా? సెపరేట్గా రాశాను. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఏమవుతుంది లిమిట్ x టెన్స్ టు 0 x బై sin x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 ఏ ప్లస్ కాస్ ఎక్స్. ఆల్జిబ్రా ఆఫ్ లిమిట్స్ అమ్మ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్కి లిమిట్ అప్లై చేసినప్పుడు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 1/b ఇంటూ 1 లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x అని రాయొచ్చు. రెసిప్రోకల్ తీసుకుంటే నీకు లిమిట్ x బై sin x వస్తుంది ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 ఏ ప్లస్ కాస్ x. ఓకేనమ్మా? ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. 1/b ఇంటూ 1 లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x అంటే వాల్యూ ఏం తెలుసు 1 అని తెలుసు ఇంటూ ఇక్కడ కూడా x టెన్స్ టు 0 అయితే ఏమవుతుంది ఏ ప్లస్ కాస్ 0. కాస్ 0 అంటే వాల్యూ 1. సో 1/b ఇంటూ ఏ ప్లస్ 1. ఓకేనా? అర్థమవుతుందా? దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1/b. ఓకేనా? దిస్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేశాననేది. ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 18th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు లిమిట్ x టెన్స్ టు 0 x సీకెండ్ x చేయాలి. సో చూడండి ఏ విధంగా చేస్తాను. లిమిట్ x టెన్స్ టు 0 x సీకెంట్ x. సీకెంట్ xని మనం ఏమని రాయొచ్చమ్మా 1/cos x అని రాయొచ్చు కదా. లిమిట్ x టెన్స్ టు 0 x బై కాస్ x అని రాయొచ్చు. ఓకే. సో లిమిట్ అప్లై చేయండి. ఏమవుతుంది 0/cos 0 దట్ ఈస్ 0/1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 sin ax ప్లస్ bx ax ప్లస్ sin bx. ఓకేనా? హియర్ a b a ప్లస్ b ఆర్ నాన్ జీరో. ఫస్ట్ మనం x ఈక్వల్ టు 0 దగ్గర ఇచ్చిన ఫంక్షన్ యొక్క వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఎట్ x ఈక్వల్ టు 0 ద వాల్యూ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఏమవుతుంది x ప్లేస్లో 0 పెట్టండి. సైన్ a ఇంటూ 0 అంటే సైన్ 0 ప్లస్ b ఇంటూ 0 0 బై a ఇంటూ 0 0 ప్లస్ సైన్ b ఇంటూ 0 సైన్ 0. సైన్ 0 అంటే 0 కదా 0/0 వస్తుంది. సో వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ x ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుంది 0/0 ఫామ్లో ఉంటుంది. సో ఏం చేద్దామంటే ఇచ్చిన ఫంక్షన్ని సింప్లిఫై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 sin ax ప్లస్ bx బై ax ప్లస్ sin bx ఏమవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే న్యూమరేటర్లో సైన్ ఏఎక్స్ ఉంది కదా. సైన్ ఏఎక్స్ని ఏఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. చూడండి ఏ విధంగా సైన్ ఏఎక్స్ని ఏఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. ఓకే. సో మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ డినామినేటర్లో కూడా సైన్ బిఎక్స్ ఉంది కదా. సైన్ బిఎక్స్ని బిఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా ఏం చేశానో? ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేద్దాం. ఆల్జిబ్రా ఆఫ్ లిమిట్స్ నుంచి మనం లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది లిమిట్ x టెన్స్ టు 0 అయితే ax అనేది ఏమవుతుంది టెన్స్ టు 0 అవుతుంది. ఓకే. లిమిట్ ax టెన్స్ టు 0 sin ax
by ax, okay, into limit x tends to 0 ax plus limit x tends to 0 bx, ఓకేనా, బై డినామినేటర్లో కూడా లిమిట్ అప్లై చేస్తాం కదా, లిమిట్ x tends to 0 ax ప్లస్ లిమిట్ x tends to 0 bx ఇంటూ లిమిట్ x tends to 0 అయితే bx అనేది ఏమవుతుంది, tends to 0 అవుతుంది. కాబట్టి లిమిట్ bx tends to 0 sin bx బై bx. మనకి లిమిట్ x tends to 0 sin x బై x వాల్యూ ఏం తెలుసమ్మా, 1 అని తెలుసు కదా. ఈ వాల్యూని ఇక్కడ అప్లై చేస్తే లిమిట్ ax tends to 0 sin ax బై ax వాల్యూ ఏమవుతుంది, 1 ఇంటూ ఏమవుతుంది, లిమిట్ x tends to 0 ax ప్లస్ లిమిట్ x tends to 0 bx అపాన్ ఏమొస్తుంది, లిమిట్ x tends to 0 ax ప్లస్ లిమిట్ x tends to 0 bx ఇంటూ లిమిట్ bx tends to 0 sin bx బై bx అంటే వాల్యూ ఎంత, 1 అవుతుంది. ఓకే, సో 1 ఇంటూ చేస్తే ఏమవుతుంది, 1 ఇంటూ లిమిట్ x tends to 0 ax అంటే లిమిట్ x tends to 0 ax అవుతుంది. ఇక్కడ కూడా లిమిట్ x tends to 0 bx ఇంటూ 1 అంటే ఏమవుతుంది, లిమిట్ x tends to 0 bx అవుతుంది. సో ఇప్పుడు మీరు న్యూమరేటర్ని డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా రాయొచ్చు, లిమిట్ x tends to 0 ax ప్లస్ bx బై ax ప్లస్ bx అని రాయొచ్చు. ax ప్లస్ bx క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఏమవుతుంది, లిమిట్ x tends to 0 1 ఉంటుంది. 1 కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 అవుతుంది. ఓకే, అర్థమైందామా ఏ విధంగా చేశానో. 20th ప్రాబ్లం చూడండి. సో ఇక్కడేంటి, లిమిట్ x tends to π/2 tan 2x బై x మైనస్ π/2 ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ నేను అట్ x ఈక్వల్ టు π/2 దగ్గర వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ ఏమవుతుందో చూద్దాం. The value of the given function is ఏమవుతుందమ్మా, ఎక్స్ ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేయండి. tan 2x 2 ఇంటూ π/2 అంటే పై, tan π/2 మైనస్ π/2. tan π వాల్యూ ఏంటి తెలుసు మనకి, 0 అని తెలుసు. అదేవిధంగా π/2 మైనస్ π/2 0. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ యొక్క వాల్యూ π/2 దగ్గర ఏమవుతుంది, 0/0 ఫామ్లో ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే పుట్ x మైనస్ π/2 ఈజ్ ఈక్వల్ టు y అని కన్సిడర్ చేశాను. సో x ఈక్వల్ టు ఏమవుతుంది, y ప్లస్ π/2 అవుతుంది. సో x టెన్స్ టు π/2 అయితే దట్ ఎంప్లైస్ y టెన్స్ టు ఏమవుతుంది, y టెన్స్ టు 0 అవుతుంది. ఓకేనా, x టెన్స్ టు π/2 అయితే y టెన్స్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇచ్చిన లిమిట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు π/2 అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు, y టెన్స్ టు 0 కదా, y టెన్స్ టు 0 tan 2x ఏమవుతుంది, ఇక్కడ x అంటే ఏం తెలుసు, y ప్లస్ π/2 కదా. సో 2x అంటే ఏమవుతుంది, 2y ప్లస్ పై అవుతుంది. ఓకే, టూ ఎక్స్ అంటే ఏమవుతుంది, 2y ప్లస్ పై. సో tan 2x ప్లస్లో పై ప్లస్ 2y రాశాను అపాన్ x మైనస్ π/2 వాల్యూ ఏంటి, y. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ y టెన్స్ టు 0 tan పై ప్లస్ 2y. పై అంటే ఏంటి, 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan అనేది ఏమవుతుందమ్మా, tan అనేది పాజిటివ్ అవుతుంది. కాబట్టి tan పై ప్లస్ 2y అంటే మనం ఏం రాయొచ్చు, tan 2y అని రాయొచ్చు బై y. అండ్ ఆల్రెడీ మనకి లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x వాల్యూ ఏం తెలుసమ్మా, ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేస్తే ఇక్కడ ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను.
y టెన్స్ టు 0 అయితే 2y అనేది ఏమవుతుంది టెన్స్ టు 0 అవుతుంది ఓకేనా సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ లిమిట్ y టెన్స్ టు 0 అయితే 2y టెన్స్ టు 0 అవుతుంది సో tan 2y బై y ఇంటూ 2 ఏమవుతుంది 2y కదా సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x ఫామ్లో ఉంది కాబట్టి వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 సో దిస్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్